రాయుడు గారి మిలిటరీ హోటల్. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ట్రెండింగ్ నేము అండ్ మంచి హైప్ ఉన్న రెస్టారెంట్ కూడా. దీని గురించి లాస్ట్ టైం ఒక వీడియో నేను చేశాను, తేడా బ్యాచ్‌తో జాగ్రత్త అని. సో, దాని కింద చాలామంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, పొగిడిన మంచిగా చెప్పారన్న వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే, అలాంటి ఇష్యూయే మళ్ళీ ఇప్పుడు జరిగిందనమాట. సో, తేడా బ్యాచ్‌తో జాగ్రత్త అని ఆ వీడియోలో ఎందుకు చెప్పానో అది ఈరోజు జరిగింది మళ్ళీ. ఈ ఈ హోటల్‌కి బీభత్సమైన రెప్యుటేషన్ ఉంది. అది సోషల్ మీడియాలో పర్టిక్యులర్ ఆ హోటల్ మేనేజ్మెంట్ గానీ, ఆ పర్టిక్యులర్ హోటల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ దాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ చేశారు ఆయనకున్న టాలెంట్ తోటి. సో, దానికి తగ్గట్టే బిజినెస్ కూడా నడుస్తూనే ఉంటది. లాస్ట్ టైము ఈ హోటల్ మీద ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో అక్కడ పెట్టుకొని నాన్ వెజ్ ఎలా వండుతున్నారు అది ఇది అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేసింది. దాని తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఆ హోటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వ్యక్తులు సీసీ ఫుటేజ్ చూపెట్టి, ఇదిగో ఇలా జరిగింది, కావాలని మమ్మల్ని నెగెటివ్ చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పి ఆ వీడియో చేశారు. సో, ఇప్పుడు ఇంకొక విషయం జరిగిందనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఆ హోటల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాననేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతే. లెట్స్ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో, కొత్తగా మంచి ఆలోచన చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి, హైప్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 3 రోజుల క్రితము ఒక లేడీ వాళ్ళ ఫ్యామిలీ తోటి వెళ్ళి ఆ ఫుడ్ తిన్నారు ఆ హోటల్లో. ఫుడ్ తినిన తర్వాత ఆ ఫుడ్ బాగలేదు, వాసన వస్తుంది. ఆ చికెను ఫ్రోజన్ చికెన్, అది అసలు మంచిగా కుక్ అవ్వలేదు, అసలు బాగలేదు, ఇది వాసన వస్తుంది అని చెప్పి పెద్ద గొడవ చేశారనమాట ఆ లేడీ. తన ఇన్స్టాగ్రామ్లో ఛానల్లో కూడా తను పెట్టుకున్నారు ఆ వీడియో. సో, దాని తర్వాత ఆ వీడియో ఆ స్టీవార్డ్స్ వచ్చారు. దాని తర్వాత ఎవరైతే ఆ టేబుల్కి సంబంధించిన వ్యక్తి ఉంటారో, సో వాళ్ళ సైడ్ నుంచి మేనేజ్మెంట్ అతను వచ్చారు. దాని తర్వాత ఆ ఫ్లోర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, సో అతను వచ్చాడు. సో వాళ్ళతోటి వీళ్ళు గొడవ పెట్టుకుంటా ఉన్నారు, ఇలాంటి చికెన్ ఎలా పెడతారో అది ఇది అని. అండ్ ఎవరైతే ఆ మానిటర్ ఉంటారో, ఆ మానిటరు ఆయన గురువారం అయినా కానీ ఆయన తినడంట. నార్మల్గా గురువారం పూట తినని వాళ్ళు చాలామంది ఉంటారు నాన్ వెజ్. సో, ఆయన తినను అన్నాడు. అయినా కూడా ఆ ఫుడ్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి, సో డెఫినెట్లీ ఆయన తిని చూపించాడంట. నిజంగా ఆ పర్సన్‌కి సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే పెట్టుకున్న ఒక నమ్మకాన్ని కూడా పక్కన పెట్టి ఆ హోటల్‌లో పనిచేస్తున్నందుకు వాళ్ళకి ఎలిగేషన్ పాస్ చేస్తే, ఆ ఎలిగేషన్ తప్పు అని నిరూపించడం కోసమైనా కానీ మనం తిని చూపెట్టాలి అని చెప్పి ఆ పర్సన్ తీసుకున్న బోల్డ్ డెసిషన్‌కి మాత్రం నిజంగా సాల్యూట్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఆ పర్సన్ తిన్నాడు. తినిన తర్వాత అదంతా వాసన రావట్లేదు అని చెప్పి అతను చెప్పాడంట. లేదు, టేస్ట్ బాగానే ఉంది, స్మెల్ ఏం రావట్లేదు అని చెప్పినా కానీ ఆ పర్సన్ చాలా గొడవ చేశారు లేడీ. గొడవ చేసి తను హైలైట్ చేసుకున్నారు విపరీతంగా. సో, తన సోషల్ మీడియాలో కూడా మంచి వ్యూసే వచ్చాయి. అండ్ కొంతమంది ఆ హోటల్ని ఇష్టపడని వాళ్ళు, అది ఓవర్ హైప్డ్ హోటల్ అని చెప్పే వాళ్ళు కూడా సో దాన్ని నెగిటివ్గానే మాట్లాడారు కింద. ఫస్ట్ టైం ఒక ఆవిడ వచ్చి ధైర్యంగా మాట్లాడారు, ధైర్యంగా చెప్పారు, సూపర్ అది ఇది అని చెప్పారు. ఓకేనా. సో, ఇక్కడ 2 విషయాలు. సో, ఫస్ట్ ఒకటి, ఫుడ్ బాగలేదా, ఫుడ్ టేస్ట్ బాగలేదు. సో, 2 చాలా తేడా ఉంటుంది. ఓకేనా. ఫుడ్ బాగోకపోవడం వేరు, ఫుడ్ టేస్ట్ బాగోకపోవడం వేరు. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో, ఆవిడ జరిగిన సినారియోలో ఫుడ్ బాగలేదు అని చెప్పారు ఆవిడ. ఫుడ్ టేస్ట్ గురించి మాట్లాడలేదు, ఫుడ్డే బాగలేదు అంటున్నారు కంప్లీట్గా, స్మెల్ వస్తుందని చెప్పారు. సో, దీని తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి, ఎవరైతే ఆ రాయుడు గారి మిలిటరీ హోటల్ అయినా, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అవుతూ ఒక వీడియో చూపెట్టారు. ఆ వీడియోలో ఆవిడ ఒక పీస్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఇట్లా అన్నారు ఆవిడ. సో, ఇలా అన్న తర్వాత తను ఆర్డర్ ఇచ్చిన చికెన్ బటర్ చికెన్ ఆర్డర్ ఇచ్చారంట, బోన్తో కావాలని ఆర్డర్ ఇచ్చారంట. బట్ బటర్ చికెన్ వాళ్ళ దగ్గర బోన్లెస్ ఉంటుందంటే, సో వాళ్ళు ఇంకొకటి ఏదో సజెస్ట్ చేశారంట. దీంట్లో అయితే బోన్తో వస్తుంది, సిమిలర్గా ఉంటుంది సేమ్ అని చెప్పారంట. సో, అదే తెచ్చిపెట్టారు. ఆవిడ తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని. ఆ వీడియో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేశారు, వాళ్ళు రీల్గా కూడా పోస్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ మీకు ప్లేస్ చేస్తాను దాన్ని. అర్రే మళ్ళీ చూపించరా. దాని తర్వాత ఆ టేబుల్ మానిటర్ని పిలిపించి, సో ఆయన ఒకసారి మీరు తినండి బాగలేదంటే ఆయన తిని కూడా చూపించారంటే. ఆ తినడానికి వెళ్ళినప్పుడు దాంట్లో జస్ట్ ఒక పీసే ఉందంట. సో, బటర్ నాన్ అవన్నీ అయిపోయి, జస్ట్ గ్రేవీ కూడా అంతా అయిపోయింది, ఒక పీస్ ఒకటే ఉంది. అండ్ సార్ మిగిలిందంతా అట్లీస్ట్ గ్రేవీ కూడా లేదు సార్, ఓన్లీ ఒకటే పీస్ ఉంది. నాన్ కూడా అయిపోయింది, ఒకటి చిన్న నాన్ మాత్రమే మిగిలింది సార్. మొత్తం అంతా అయిపోయింది, ఏం లేదు అక్కడ మొత్తం అంతా అయిపోయింది. ఆవిడ ఆ వీడియో పెట్టినప్పుడు కూడా దాంట్లో మెజారిటీ కొన్ని కామెంట్స్ కూడా మొత్తం తినేశారు కదా, తినేసాక బాగలేదంటారేంటి అని కూడా అని చెప్పున్నారు. దాని తర్వాత ఎవరైతే ఆ రాయుడు గారి మిలిటరీ హోటల్ ఓనర్ ఉన్నాడో ఆయన ఒక మాట చెప్పారు. ఒక్క పీస్ తింటే స్టార్టింగ్ పీస్లోనే ఖచ్చితంగా అది బాగలేదు అంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది, వాసన వస్తుందంటే. నచ్చకపోతే ఫస్ట్ ముద్దలోనే తెలుస్తుంది, మొత్తం తినేసిన తర్వాత తెలియదు. ఇప్పుడు టేస్ట్ బాగలేదు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు.
టేస్ట్ బాగలేదు, ఇది మరీ హైప్డ్ హోటల్, మరీ రేట్ ఎక్కువ పెట్టేశారు, ఇలాంటివి ఫైన్ ఖచ్చితంగా. ఇప్పుడు మనం రేపొద్దున వెళ్ళి ఆ హోటల్ విజిట్ చేసి మనం తిన్నా కూడా మనకు ఫుడ్ నచ్చలేదు అంటే టేస్ట్ నచ్చలేదు అంటే సో డెఫినెట్లీ చెప్పొచ్చు అది టేస్ట్ బాగాలేదు, మరి ఓవర్ హైప్ ఉంది, వాళ్ళు ఎక్కువ రెబ్బులు పెట్టుకున్నారు అని చెప్పి మనం చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఫుడ్డే బాగలేదు, అసలు ఫుడ్డే వాసన వస్తుంది, బాగలేదు, ఫుడ్ స్పాయిల్ అయిపోయింది, స్పాయిల్ అయిన ఫుడ్ మనకు పెట్టారు అన్నప్పుడు ఆవిడ అసలు తినకూడదు కదా కంప్లీట్గా. మొత్తం తినేసిన తర్వాత ఫుడ్ స్పాయిల్ అయింది అని చెప్పి ఎలా చెప్తారు? ఫేమ్ అవ్వడం కోసమే ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ లేదేమో అని చెప్పి ఆయన అంటున్నాడు. అండ్ ఆయన అంటూ ఎందుకు ఇదంతా నేను మాట్లాడుతున్నానంటే, ఓ 1500 మందో ఒక 1000 మందో పనిచేస్తుంటారు, రకరకాల ఆస్పెక్ట్స్లో పనిచేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఏవైతే చికెన్ వాళ్ళు వేరే చోట నుంచి సప్లై చేసుకుంటారు, సో అక్కడి నుంచి వస్తుంది చికెన్ కానీ, లేకుంటే వెజిటబుల్స్ కానీ, లేకుంటే గరం మసాలాలు కానీ, ఇంకా వేవేవో వస్తూ ఉంటాయి అక్కడి నుంచి. సో వీళ్ళ త్రూ వ్యాపారం కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది, ఓవర్ ద పీరియడ్ జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటిది ఆల్ ఆఫ్ ద సడన్ వేరే వాళ్ళు వచ్చి ఇలాంటి బ్లేమ్స్ వేయటం ఎంతవరకు కరెక్ట్? మన సోషల్ మీడియా ఫేమ్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి బ్లేమ్ వేయడం ఎంత కరెక్ట్? నిజంగా తప్పు జరిగి ఉండుంటే సో ఖచ్చితంగా మనం ప్రూఫ్ చేయాలి. సో ఆ ఫుడ్ నిజంగా బాగలేదు అని ఉంటే సో మొత్తం ఫుడ్ తినాల్సిన అవసరం లేదు కదా. ఫుడ్ టేస్ట్ బాగాలేకపోతే సరే డబ్బులు ఇచ్చాము, డబ్బులు కడతాము, ఫుడ్ టేస్ట్ బాగాలేదు, సరే అయినా తప్పదు తిన్నాము అంటే అదొక రకం. మాకు ఫుడ్ టేస్ట్ అంత నచ్చలేదండి, ఏదో ఇంకా ఆర్డర్ ఇచ్చాం కాబట్టి తిన్నాము అని చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆ పర్సన్ కూడా ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు, ఫుడ్ తిన్నారు, అది ఓవర్ హైప్డ్, అంత ఫుడ్ అంత వాళ్ళు చెప్పినంత టేస్ట్ లేదు ఆ మటన్ బిర్యానీ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అది వాళ్ళ ఒపీనియన్, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కూడా, ఆ పర్సన్ కూడా రెస్పెక్ట్ చేస్తారు కూడా. కాకపోతే ఫుడ్ బాగలేదు, అది ఫ్రోజన్ చికెన్, కుళ్ళిపోయిన చికెన్ అన్నట్టుగా మాట్లాడారు. మరి ఇది అలిగేషన్ వేసినట్టు, ఇది చాలా పెద్ద అలిగేషన్, ఎందుకంటే ఆ రెప్యుటేషన్ని పాడు చేసేది. ఫుడ్ నచ్చింది నచ్చలేదు అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు సో ఖచ్చితంగా ప్రాపర్ ప్రూఫ్ లేకుండా ఎలా రెస్పాండ్ అవుతారు? సో వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయగలిగారు ఇది కరెక్ట్ కాదు అని. సో వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఆయన వీడియో పెట్టిన తర్వాత చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. ఇఫ్ నాట్ అలా కాకపోతే ఒక పెద్ద బిజినెస్ని మనం కొలాప్స్ చేసినట్టే కదా. మనకున్న తుత్తరతోటి, మనకున్న అత్యాసతోటి, మనకున్న పిచ్చితో ఫాలోవర్స్ పిచ్చితోటి మనం అలా చేసినట్టే కదా. ప్రాపర్ ప్రూఫ్స్ మన దగ్గర లేనప్పుడు అండ్ మనమే ఫుడ్ బాగుంది అని చెప్పి లొట్టలేసుకొని తినిపారు దొబ్బి లాస్ట్లో ఒక్క పీస్ మాత్రమే మిగిలించి ఇట్లా అని చెప్పి అన్నీ చేసి కావాలని చెప్పి గొడవ పెట్టుకొని హైలైట్ అవుదాము. ఎందుకంటే రాయుడు గారు మిలిటరీ హోటల్ తోటి గొడవ పెట్టుకుంటే ఖచ్చితంగా హైలైట్ అవుతాం. ఎంత లావున హైలైట్ అవుతామంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఫుడ్ అక్కడికి వచ్చి చూసింది లేదు, చెక్ చేసింది లేదు, ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగింది లేదు, ఏమీ లేదు. ఆవిడ ఒక వీడియో గొడవ చేశారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అయింది. అసలు వాళ్ళు కూడా ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకొని చేశారా? లేదు. వాళ్ళు ఆ రోజు మొత్తం దాన్ని నడిపించారు కదా. ఇప్పుడు ఈయన వచ్చి కౌంటర్ పార్ట్ ఇచ్చాడు, అసలు ఆవిడ చేసిందంతా చూపెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఒక్క మీడియా ఛానల్ కూడా ఈయన ఏదైతే వీడియో పెట్టాడో ఆ వీడియోని ఒక్కరు కూడా పోస్ట్ చేయలేదు, పబ్లిక్గా ఎవరు పోస్ట్ చేయలేదు. బట్ ఆవిడ గొడవ చేసింది మాత్రం హైలైట్ చేశారు. ఆవిడేమి మొత్తం మీడియా ఛానల్స్ అన్నింటిని పిలిపించి గొడవ చేయలేదు కదా. ఆవిడ గొడవ చేసింది దాన్ని షూట్ చేసుకొని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ చేసిన వీడియోని ఈ మీడియా ఛానల్స్ పబ్లిష్ చేశాయి. ఇప్పుడు ఆయన కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు కదా తన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, మరి అది కూడా పోస్ట్ చేయాలి కదా ఈ మీడియా ఛానల్స్. మరి ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ని మాత్రం హైలైట్ చేస్తాయి, పాజిటివ్ ఆస్పెక్ట్స్ని మాత్రం లేకుంటే వాళ్ళు గుడ్డగాల్చి మొహం మీద చేస్తే వీళ్ళు దాన్ని పబ్లిష్ చేస్తారు. ఆయన వచ్చి తుడుచుకున్నాడు కదా చూసారా, దాన్ని మాత్రం పబ్లిష్ చేయాలన్నమాట మీడియా వాళ్ళు. ఒక మసాలా కావాలి, ఒక మంచిది ఒక స్పైసీది కావాలి, అండ్ వేరే వాళ్ళ బిజినెస్ని మనం డౌన్ చేయడానికి ఒక మంచి థింగ్ దొరికింది చేశారు. ఆవిడ అబద్ధాలు ఆడిందని చెప్పి క్లియర్గా ప్రూఫ్ అయింది, ప్రూఫ్తో సహా చూపెట్టారు. బట్ స్టిల్ ఒక్క మీడియా ఛానల్ కూడా దాన్ని పోస్ట్ చేయలేదు ఆయన విషయాన్ని. మరి ఎలాగా? మరి ఇదే అకౌంటబిలిటీ అంటే? సో ఇదేనా రెస్పాన్సిబిలిటీ అంటేనా? సో మీడియా అంటే రెండు పక్కల కూడా చూపెట్టాలి కదా. వాళ్ళ వర్షన్ చూపెట్టారు, మరి వీళ్ళ వర్షన్ కూడా చూపెట్టాలి కదా. మరి ఎందుకు చూపెట్టరు మీడియా వాళ్ళు? అసలు నిజంగా ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి డెఫినెట్లీ. ఎవరైతే ఆవిడ చేశారో అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా సో బేస్లెస్ ఎలిగేషన్స్ పాస్ చేశారు ఆవిడ. అది కరెక్ట్ కాదు ఎంత మాత్రం కూడా. ఒక హోటల్ రెప్యుటేషన్ని అలా పాడు చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ దో మన దగ్గర ప్రూఫ్లు ఉంటే మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఎవరైనా పాత వాళ్ళు ఈ వీడియోస్ చూస్తుంటే లాస్ట్ టైం నువ్వు కూడా ఇలాంటివి చేసావు కదరా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము చాలా ప్రూఫ్లు పెట్టా బయట,
నేను చాలా ప్రూఫ్లు పెట్టాను, ఇంకా నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి. సో వాటి మీద ఆల్రెడీ లీగల్గా నడుస్తూనే ఉంది. సో మనం కూడా ప్రొసీడ్ అవుతానే ఉన్నాం. సో అది వేరు కంప్లీట్గా, ఇది వేరు అది వేరు, ఓకేనా. సో ఇప్పుడు నీతులు చెప్తున్నావు, అప్పుడు నువ్వు చేసింది ఏంట్రా నన్ను అనుకో, అప్పుడు నేను చేసింది కరెక్టే, ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, చాలా వరకు ప్రూఫ్లు పెట్టాను. సో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే ప్రూఫ్లు పెట్టి చూపించుంటే ఓకే ఉండేది. బట్ ఆవిడ దొరికిపోయారు కదా, మేమైతే అలా దొరకలేదు కదా, పోనీ అట్లీస్ట్ దొరికారు కదా వీళ్ళు. సో అది ఎప్పుడు దొరుకుతారంటే ప్రూఫ్లు లేకపోతే, నిజంగా అక్కడ ఏమి జరగకపోయినా ఏదో జరిగిందని చెప్తే ఖచ్చితంగా దొరుకుతారు. నిజంగా జరగలేదనుకోండి దొరకరు ఎవరు. నిజంగా జరుగుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పు అయి ఉంటే ఆవిడ వైపు చాలామంది నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఆయన వచ్చి ప్రూవ్ చేశారు, మరి ఏంటి సమాధానం? సో ఇలాంటి వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, అప్పుడే ఇలాంటి వాళ్ళు చేసేదానికి భయపడతారు. ఫుడ్ బ్లాగర్స్ వెళ్తారు, సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు, బాగుంది బాగలేదు, సో ఇలాంటివి చెప్తారు. బట్ ఇలాంటివి ఎలిగేషన్లు పాస్ చేయడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని వేల మంది పనిచేస్తుంటారు, వాళ్ళని నమ్ముకొని జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు చాలామందికి పెద్ద ఆర్గనైజేషన్ లాగా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో మనం గుడ్డగాల్చి అంత ఈజీగా మొహం మీద వేయకూడదు. మీ ఒపీనియన్స్ మాత్రమే చెప్పాలి తప్పితే ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్లో వేయటం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ మీడియా వాళ్ళు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఇలాంటివి పనికి మాలినవి ఏవేవో వీడియోస్ వస్తూ ఉంటే ఎవరెవరో పెడుతుంటారు ఫేమ్ అవ్వడం కోసం, అవన్నీ తీసుకొచ్చి మీడియా ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో చూపించడం అనేది అంత కరెక్ట్ కాదు. ఒకవేళ చూపించాలనుకుంటే వేరే వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అవి కూడా మీరు రెస్పాన్సిబుల్గా తీసుకొని అవి కూడా పోస్ట్ చేయాలి పబ్లిక్గా. సో అప్పుడు ఒక ఫోర్త్ ఎస్టేట్ అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేదు అంటే సో మీరు కూడా ఏదో నార్మల్గా హైప్ కోసం వీడియోలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళతో పాటు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా అలాంటివే అని చెప్పి అనుకుంటారు జనాలు. ఆల్రెడీ అనుకుంటున్నారు, అది వేరే విషయం. సో ఇంకా మీరు దిగజారిపోవద్దు మీడియా ఛానల్స్, ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరైతే ఆ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు సో ఈ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళ నిరూపించుకున్నారు చూసారా, మాదేం తప్పు లేదని చెప్పి. సో దాని వరకు మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకనే నాకు తెలిసి అన్ని హోటల్స్లో సీసీ కెమెరాస్ ఉండాలి ఖచ్చితంగా. హోటల్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా ఇలాంటి ఆర్గనైజేషన్స్లో, ఫేమస్ ఆర్గనైజేషన్స్లో సీసీ కెమెరాస్ ఉండాలి, క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. లేకుంటే ఇలాంటివి వచ్చి ఆర్గనైజేషన్స్ని దెబ్బతీయాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఆవిడే చేసిందా, ఆవిడ చేత వేరే వాళ్ళు చేపించారా అనేది పక్కన పెడితే, సో ఆవిడకి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. ఇనిషియల్గా ఆవిడకి మంచి సపోర్ట్ కూడా దొరికింది. ఎందుకంటే ఆ హోటల్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ ఆవిడకి సపోర్ట్ చేశారు. బట్ నిలకడగా న్యాయమే గెలుస్తుంది అన్నట్టు. సో ఈ విషయంలో నాకైతే మాత్రం ఆయన వర్షన్ కరెక్ట్ అనిపించింది, అది సంగతి. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.